హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. నేను మీ విజయాని. ఈరోజైతే నేను రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ స్కూల్లో కండక్ట్ చేసిన సైన్స్ ఎక్స్పో 2025కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ స్కూల్ స్టూడెంట్స్ సైంటిస్ట్ లాగా పార్టిసిపేట్ చేసి సూపర్ ప్రాజెక్ట్స్తో అందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్, పర్ఫెక్ట్ అరేంజ్మెంట్, స్టాఫ్ డెడికేషన్, స్టూడెంట్స్ హార్డ్ వర్క్ అన్నీ కలిసి ఒక చోట చాలా మెమరబుల్ పెద్ద ఈవెంట్ని అయితే క్రియేట్ చేశాయి. లేట్ చేయకుండా సైన్స్ ఎక్స్పోలో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ని, ప్రతి క్లాస్ ప్రాజెక్ట్ని అయితే డీటెయిల్గా చూద్దాం, వచ్చేయండి. స్టూడెంట్స్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తూ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ రియల్ లైఫ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యూచర్ సైంటిస్ట్ని అయితే ఇక్కడ భలే ఎంకరేజ్ చేస్తున్నారు. సైన్స్ ఎక్స్పోని ఒక ఎగ్జిబిషన్ లాగా క్రియేట్ చేశారండి. చిన్న చిన్న మైండ్స్లో సైన్స్ మీద ఉండే క్యూరియాసిటీని బయటికి తీసుకురావడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ని అరేంజ్ చేశారు. సైన్స్ ఎక్స్పో అంటేనే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో నేర్చుకునే థియరీని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకునే ప్లాట్ఫామే కదా. స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ని ప్రాజెక్ట్స్గా చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల థింకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఫియర్ ఆఫ్ స్టేజ్ స్లోగా తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. చిన్న ఏజ్ నుండే ఒక కాన్సెప్ట్ గురించి, ఒక మోడల్ గురించి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళలో ఇండిపెండెన్స్, రెస్పాన్సిబిలిటీ, టీమ్ వర్క్ అన్ని క్వాలిటీస్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. స్టూడెంట్స్ తన ప్రాజెక్ట్స్కి మెటీరియల్ కలెక్ట్ చేసేటప్పుడు, మోడల్స్ డిజైన్ చేసేటప్పుడు, కలర్స్ అప్లై చేసేటప్పుడు, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పేషెన్స్, డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్ కూడా డెవలప్ అవుతాయి. టీచర్స్ గైడెన్స్తో, పేరెంట్స్ సపోర్ట్తో స్టూడెంట్స్ కష్టపడి ఒక ప్రాజెక్ట్ని రియల్ మోడల్గా తయారు చేసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా. ఈ ప్రాసెస్లో ఏంటిది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎందుకు అవసరం అనే క్వశ్చన్స్ స్టూడెంట్స్లో రైజ్ అవుతాయి. అలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల సైన్స్ మీద అయితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాన్సెప్ట్స్ గురించి డౌట్స్ క్లియర్ అయిపోతాయి. క్రియేటివ్ థింకింగ్ షార్పెన్ అవుతుంది. సైన్స్ ఎక్స్పో వల్ల స్టూడెంట్స్లో ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది. దే స్టార్ట్ సీయింగ్ సైన్స్ నాట్ ఏ సబ్జెక్ట్ బట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ డైలీ లైఫ్ అని తెలుసుకుంటారు. ఇలాంటి మోడల్స్ చేయడం వల్ల మన డైలీ లైఫ్లో కూడా సైన్స్ ఎలా వర్క్ అవుతుంది అని కనెక్ట్ చేసి చూస్తూ ఉంటారు పిల్లలైతే.
సైన్స్ ఎక్స్పోని చూస్తుంటే కంప్లీట్గా ఒక లర్నింగ్ సెలబ్రేషన్లా అనిపిస్తుంది నాకైతే. స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్, పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్లో ఉండేటువంటి కొత్త ఆలోచనలకు భలే సపోర్ట్ చేశారండి. చూస్తున్నారుగా పిల్లల్లో స్కిల్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో, ఒక్కొక్కరు ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేస్తున్నారో. ఇదైతే నిజంగా ఒక పెద్ద సైన్స్ ఎగ్జిబిషన్ లా కనిపిస్తుంది. పిల్లల ప్రాజెక్ట్స్ అయితే ఒకదానికి ఒకటి పోటీ పడుతుంది. ఏది బాగుంది అని చెప్పడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. Science Expo is not just a display of models, it is a display of hard work, imagination, curiosity, teamwork, communication, and most importantly, the joy of learning science and cheppachu. సైన్స్ ఎక్స్పో అంటేనే చిన్నపిల్లలకి ఒక మంచి ఆపర్చునిటీ అరేంజ్ చేసినట్లే కదా. వాళ్ళ చిన్న మైండ్స్లో ఉండేటువంటి నచ్చిన థాట్స్ని, ఇమాజినేషన్ని, స్మాల్ ఐడియాస్ని ఒక విజన్ రూపంలో అయితే మలుచుకునే ఛాన్స్ కదా. పిల్లలు క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్లో చదివిన కాన్సెప్ట్ అంతా కూడా పేపర్ మీదే ఉంటుంది. కానీ సైన్స్ ఎక్స్పో అంటేనే ఆ వర్డ్స్ని తన లైఫ్లోకి తీసుకొస్తుంది. సైన్స్ ఎక్స్పోలో పిల్లలు పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. వాటిలో కొన్ని అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాన్ఫిడెన్స్. చిన్న పిల్లలు వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్స్ని తన క్లాస్మేట్స్ ముందర, టీచర్స్, పేరెంట్స్, విజిటర్స్ ముందైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇలా స్టేజ్ మీద ఇవ్వడం వల్ల, స్టాల్స్ దగ్గరకు వచ్చి మాట్లాడడం వల్ల ఫియర్ అనేది తగ్గిపోతుంది. మైండ్లో ఉండే థాట్స్ని ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షై నేచర్ ఉన్న స్టూడెంట్స్ కూడా కొన్ని రోజులకి ప్రాక్టీస్తో కాన్ఫిడెంట్ స్పీకర్స్గా మారుతారు. సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సైన్స్ ఎక్స్పోలో ఒక మోడల్ని రెడీ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ మోడల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చిల్డ్రన్ వాళ్ళ సింపుల్ లాంగ్వేజ్లో స్టెప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళ వర్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అని తెలుసుకుంటారు. ఎలా క్లారిటీగా చెప్పాలి అని నేర్చుకుంటారు. విజిటర్స్ అడిగిన డౌట్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అని కూడా నేర్చుకుంటారు. ఇలా డైలీ ప్రాక్టీస్ పోవడం వల్ల కమ్యూనికేషన్ న్యాచురల్గానే ఇంప్రూవ్ అయిపోతుంది.
సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలకు క్రియేటివిటీ పెరుగుతుంది. సైన్స్ ఎక్స్పో అంటే సాధారణంగా ఒక చార్టో ఒక మోడలో కాదండి, అది ఒక క్రియేటివిటీ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ మైండ్స్లో ఎలాంటి ఐడియాస్ వస్తాయో అలా డిజైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ని డెకరేట్ చేయడం, కలర్స్ చూస్ చేసుకోవడం, షేప్ని డిజైన్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ క్రియేటివిటీని బూస్ట్ చేస్తాయి. చిన్నప్పటి నుండి క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇన్నోవేటివ్ థింకింగ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సైన్స్ ఎక్స్పో పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని కూడా నేర్పిస్తుంది. మోడల్ తయారు చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. టైప్ సెట్ అవ్వదు, వైర్స్ కనెక్ట్ అవ్వవు, కలర్స్ మ్యాచ్ అవ్వదు. అప్పుడు పిల్లలు కాసేపు ఆలోచిస్తారు. పిల్లలు వెళ్ళి టీచర్స్ని హెల్ప్ అడుగుతారు, పేరెంట్స్తో హెల్ప్ తీసుకుంటారు, తనలో తను ఆలోచిస్తారు, ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెడతారు. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అయితే నేర్చుకుంటారు. రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ గురునానక్ కాలనీ బ్రాంచ్ స్టాఫ్ అంటే చాలా స్పెషల్ అండి. నిజంగా వాళ్ళలో ఆ ఎనర్జెటిక్ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతాయో అర్థం కాదు. పిల్లల్ని ఎప్పటికప్పుడు అకాడమిక్స్లో చాలా టాప్గా నిలబెట్టాలని చూస్తూ ఉంటారు. కొత్త కొత్త ఐడియాస్ని పిల్లల మీద ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళలో ఉన్న స్కిల్స్ని అయితే భలే బయటికి తీసుకొస్తుంటారు. చూస్తున్నారుగా పిల్లల్ని, పేరెంట్స్ని అందరినీ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వర్క్ని అయితే కంటిన్యూ చేస్తున్నారో. సైన్స్ ఎక్స్పోలో టీమ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే 2-3 స్టూడెంట్స్ కూడా కలిసి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐడియాస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారు. టర్న్ వైజ్ వర్క్ నేర్చుకోవడం కూడా నేర్చుకుంటారు. ఫ్యూచర్లో టీమ్ వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఈ స్టూడెంట్ అయితే అందరినీ క్విజ్ టైప్లో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నా టర్న్ అనమాట. నాకు ఒక క్వశ్చన్ని పిక్ చేసుకోమని చెప్పి అడిగింది. నేనైతే పిక్ చేసుకున్నాను. తనైతే క్వశ్చన్ అడిగేసింది. నేను కరెక్ట్గా చెప్పాను. సో నాకైతే చాక్లెట్ ఇచ్చింది.
సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్ కూడా పెరుగుతుంది. ప్రాజెక్ట్కి టైం లిమిట్ ఉంటుంది, ఎగ్జిబిషన్ డేట్ ఫిక్స్ అయి ఉంటుంది, స్టూడెంట్స్ టైంకి మోడల్ ఫినిష్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, టీచర్స్ చేసిన షెడ్యూల్ని ఫాలో అవ్వాలి. ఇలా సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళల్లో చిన్నప్పటి నుంచే డిసిప్లైన్ డెవలప్ అవుతుంది. ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ కదా. సైన్స్ ఎక్స్పో చిల్డ్రన్కి ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా నేర్పిస్తుంది. టెక్స్ట్ బుక్లో చదివిన ఐడియా చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, కానీ మోడల్ తయారు చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ని టచ్ చేస్తారు, ఫీల్ అవుతారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ప్రాక్టికల్గా లెర్నింగ్ అంటే స్టూడెంట్ మైండ్లో కాన్సెప్ట్ పర్మనెంట్గా సెటిల్ అయిపోవడమే కదా. ఎగ్జామ్స్ కోసం చదివితే నాలెడ్జ్ కాదు, లైఫ్ కోసం నేర్చుకునేదే నాలెడ్జ్ అని అంటాను నేనైతే. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే నన్ను చాలా భయపెట్టేసిందండి. నిజంగా ఏం కాదని తను అయితే కాన్ఫిడెంట్గా చెప్తుంది. బట్ అయితే నేను ఆ వాటర్లో డిప్ చేసి నా మీద ఫైర్ లాగా అప్లై చేస్తానని చెప్పండి. అప్పుడైతే నిజంగా చాలా భయం వేసింది. ఒకసారి చూడండి ఎంత భయపడ్డానో, మీకే తెలుస్తుంది. సైన్స్ ఎక్స్పోలో పేరెంట్స్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎక్స్పోకి పేరెంట్స్ వస్తే వాళ్ళ పిల్లలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూస్తారు, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళ పిల్లలు నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్రిపేర్ అవుతారు. ఇంట్లో జరిగే డిస్కషన్స్ అన్నీ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతాయి. అమ్మ నా ప్రాజెక్ట్ని చూసింది అని హ్యాపీ ఫీల్ ఉంటుంది అనమాట. ఆ బాండ్ పేరెంట్స్ చైల్డ్ మధ్య ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. ఇక్కడ టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ కదా సైన్స్ ఎక్స్పోలో అయితే. టీచర్స్ రోల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నానంటే, చైల్డ్కి ఐడియా ప్రిపేర్ చేయడం, మెటీరియల్స్ని సజెస్ట్ చేయడం, లెర్నింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని పేషెన్స్తో చేస్తారు. కొన్ని రోజులు చిల్డ్రన్కి ప్రాజెక్ట్ దగ్గర చాలా ప్రాక్టీస్ కూడా ఇప్పిస్తారు. ఇలా టీచర్స్ సపోర్ట్ ఉంటే స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో పెరిగిపోద్ది కదా.
ఈ సైన్స్ ఎక్స్పోలో డెవలప్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఇంకొక స్టూడెంట్ యొక్క ప్రాజెక్ట్ని అప్పుడప్పుడు పిల్లలు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చిన్న క్యూరియస్ లుక్లో ఒక న్యూ లెర్నింగ్ పాయింట్ ఉంటుంది. చిల్డ్రన్ అబ్జర్వ్ చేసి ఎలా చేస్తారు, ఇది ఎందుకు ఇలా ఉంది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు అంటే లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఈ సైన్స్ ఎక్స్పో వల్ల చిన్న మైండ్స్లో అనలిటికల్ థింకింగ్ కూడా డెవలప్ చేస్తుంది. మోడల్ని రెడీ చేసేటప్పుడు రీజన్ బిహైండ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా బెటర్గా పనిచేసేలా చేయాలి అనే అనాలిసిస్ మైండ్లో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టూడెంట్స్ సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేసుకుంటారు. లైఫ్లో ఏదైనా చూస్తే రీజనింగ్తో ఎలా అనలైజ్ చేయాలి అనేది నేర్చుకుంటారు. సైన్స్ ఎక్స్పో అనేది స్టూడెంట్స్కి రెస్పాన్సిబిలిటీని కూడా టీచ్ చేస్తుంది. ప్రాజెక్ట్ని సేఫ్గా క్యారీ చేయడం, మోడల్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవడం, ఎక్స్పో స్టాల్ని క్లీన్గా ఉంచుకోవడం, విజిటర్స్కి పొలైట్గా ఆన్సర్ చేయడం, ఇవన్నీ కూడా ఒక చైల్డ్కి రెస్పాన్సిబిలిటీ సెన్స్ని అయితే తెప్పిస్తుంది. సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో పేషెన్స్ అనే క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మోడల్ తయారు చేసేటప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. డ్రాయింగ్ పెట్టడం సరిగా రాకపోవచ్చు, కలర్స్ కూడా సరిగా వేయలేకపోవచ్చు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. స్టూడెంట్స్ పేషెన్స్తో వర్క్ చేస్తారు, ఫైనల్ వర్షన్ పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. లైఫ్లో పేషెన్స్ ఉండటం చాలా ఎసెన్షియల్ కదా. సైన్స్ ఎక్స్పో కిడ్స్కి లీడర్షిప్ క్వాలిటీని కూడా నేర్పిస్తుంది. ఒక స్టూడెంట్ స్టాల్ని మేనేజ్ చేస్తాడు, విజిటర్స్ని హ్యాండిల్ చేస్తాడు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాడు, సైడ్లో ఉండే టీమ్ని గైడ్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న లీడర్ లాగా బిహేవ్ చేస్తాడు. లీడర్షిప్ అలా చిన్న ఎక్స్పీరియన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సైన్స్ ఎక్స్పోకి ప్రిపేర్ అవ్వడం వల్ల స్టూడెంట్స్లో రీసెర్చ్ హ్యాబిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎలా చేస్తారు, బెటర్ ఐడియా ఏమన్నా ఉందా, యూట్యూబ్లో ఎగ్జాంపుల్స్ చూద్దామా, టీచర్ని అడుగుదామా, రీసెర్చ్ చేసే మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హ్యాబిట్ వల్ల ఫ్యూచర్లో ఏ సబ్జెక్ట్ మీద అయినా కూడా ఇంప్రూవ్ అవ్వాలి అనే కాన్సన్ట్రేషన్ మైండ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది.
సైన్స్ ఎక్స్పో చిల్డ్రన్లో ఉన్న ఇన్నోవేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. వాళ్ళ ఐడియాస్ని ఎలా డిఫరెంట్గా ఉన్నాయో, ఎలా యూనిక్గా ఉన్నాయో ప్రజెంట్ చేయాలో అనే ఆలోచనని క్రియేట్ చేస్తుంది. అలా క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవ్వడం వల్ల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సైన్స్ ఎక్స్పోలో చిల్డ్రన్కి రియల్ వరల్డ్ కనెక్షన్ ఉంటుంది. డైలీ లైఫ్లో సైన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా వరకు క్లారిటీ వస్తుంది. క్లాస్ రూమ్ నాలెడ్జ్ రియల్ లైఫ్కి కనెక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్కి అండర్స్టాండింగ్ డీప్గా ఉంటుంది. సైన్స్ ఎక్స్పో ఒక స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. బుక్స్, ఎగ్జామ్స్, మార్క్స్ కన్నా కూడా ఫన్ టు లెర్న్ అట్మాస్ఫియర్ చిల్డ్రన్కి వితౌట్ ఫియర్, వితౌట్ ప్రెజర్ లెర్నింగ్ ఎంజాయ్ చేస్తారు. సైన్స్ ఎక్స్పో చిల్డ్రన్లో సెల్ఫ్ చెకింగ్ హ్యాబిట్ని క్రియేట్ చేస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందా, నేను చేసిన డిజైన్ పర్ఫెక్ట్గా ఉందా, నేను విజిటర్స్కి క్లియర్గా చెప్తున్నానా లేదా అనే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు. సెల్ఫ్ చెకింగ్ అంటే గ్రోతే కదా. సైన్స్ ఎక్స్పోలో ఒక లెర్నింగ్ సెలబ్రేషన్ లా చేస్తారు. లెర్నింగ్ని ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసే అవకాశం ఇస్తారనమాట. స్టూడెంట్స్కి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సైన్స్ అంటే సబ్జెక్ట్ కాదు, మన లైఫ్లో ఒక పార్ట్ అని అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది ఈ సైన్స్ ఎక్స్పో ద్వారా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైన్స్ ఎక్స్పో లాంటి ఈవెంట్స్కి సోషల్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ వేరే క్లాసెస్ చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవుతారు. పేరెంట్స్, విజిటర్స్తో పొలైట్గా మాట్లాడతారు. అలా సోషల్ కమ్యూనికేషన్ న్యాచురల్గా కూడా డెవలప్ అవుతుంది. సైన్స్ ఎక్స్పోలో స్టూడెంట్స్కి మోటివేషన్ని కూడా ఇస్తుంది. విజిటర్స్, టీచర్స్, పేరెంట్స్ నుండి వచ్చే అప్రిషియేషన్ వల్ల నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా చేయాలి అని చైల్డ్ డిసైడ్ అవుతూ ఉంటారు. అంటే సెల్ఫ్గా అయితే తను ఇంప్రూవ్ అవ్వాలనే డెసిషన్కి వచ్చేస్తారు. సైన్స్ ఎక్స్పో ఒక చిన్న ఈవెంట్లా కనిపించినా స్టూడెంట్స్ ఫ్యూచర్ బిల్డింగ్లో పెద్ద రోలే ప్లే చేస్తుంది. ఈ ఈవెంట్ వల్ల స్టూడెంట్స్లో డెవలప్ అయ్యే స్కిల్స్ లైఫ్లో డెకేడ్స్ వరకు యూజ్ అవుతూ ఉంటాయి.
సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం వల్ల చిల్డ్రన్లో డిసిప్లైన్, రెస్పెక్ట్, పేషెన్స్, కాన్ఫిడెంట్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ, రెస్పాన్సిబిలిటీ అన్ని క్వాలిటీస్ ఒకేసారి డెవలప్ అవుతాయి. సైన్స్ ఎక్స్పో ఒక మెమరీ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. ఎవ్రీ చైల్డ్కి తన ప్రాజెక్ట్ చాలా ప్రైడ్గా కనిపిస్తుంది. ఆ డే గుర్తొస్తే చాలు స్కూల్లో జరిగిన బెస్ట్ డేస్లో ఒకటిగా సైన్స్ ఎక్స్పోని గుర్తుంచుకుంటారు. ఈ విధంగా సైన్స్ ఎక్స్పో మన చిన్న సైంటిస్ట్లకైతే ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇస్తుంది. చూసారుగా, మన గురునానక్ కాలనీ రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ బ్రాంచ్ వాళ్ళైతే సైన్స్ ఎక్స్పోని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.